ఓవైపు డ్రగ్స్ మత్తులోకి యువత జారిపోతోంది. ఆ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు మాఫియా ఫుల్ బిజీ అయిపోతోంది. ఈజీ మనీ కోసం, విచ్చలవిడి జల్సాల కోసం ఆ మాఫియా ఉచ్చులోకి మగాళ్లే కాదు మగువలు కూడా చిక్కిపోతున్నారు. డ్రగ్స్ స్మగ్లర్స్ గా మారిపోతున్నారు. ఇప్పుడు మనం చూడబోతున్న ఓ యువతి ఆ పరిస్థితికి తాజా తార్కాణంగా నిలిచింది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇదిగో ఈ ఫోటోలో ఫుల్గా ముసుగేసుకుని ప్రొఫైల్ పోస్ట్తో మనకు దర్శనమిస్తున్న ఈ యువతి హైదరాబాద్లో నివసిస్తోంది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం కూడా నడుపుతోంది. మరి ప్రియుడి సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే మరిన్ని జల్సాలు చేయొచ్చని అనుకుందో ఏమో. ఆమె కూడా సంపాదన వైపు దృష్టి మలిచింది. తక్కువ శ్రమతో ఎక్కువ మనీ సంపాదించాలంటే డ్రగ్స్ స్మగ్లింగ్ ఈజీ దారి అనుకుందో ఏమో. ఎంచక్క గోవా వెళ్ళడం, వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో డ్రగ్స్ తేవటం అలవాటు చేసుకుంది. ఎన్నిసార్లు ఇలా తెస్తూ తప్పించుకుందో ఏమో, కానీ ఈ దఫా మాత్రం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిపోయింది. గోవా నుంచి వస్తున్న ఓ యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నాయన్న విషయాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎవరో తెలియజేశారు. దాంతో కాపు కాసిన రక్షక భటులకు గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఆమె చిక్కిపోయింది. ఆమె దగ్గర నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఓ విభిన్నమైన విషయం బయటపడింది. ఆ యువతి తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ఓ యంగ్ హీరోకు లవర్ గా బయటపడింది. షార్ట్ ఫిల్మ్లు చేస్తూ పేరు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెర అవకాశాలు దక్కించుకున్న ఆ యంగ్ హీరో మొన్న సంక్రాంతికి విడుదలైన ఓ అగ్ర హీరో చిత్రంలో హీరోగా నటించాడని పోలీసులు చెప్పుకొచ్చారు. అతను ఎవరు అన్నది మాత్రం పేరు చెప్పేందుకు నిరాకరించారు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం అతనికి తెలిసే జరుగుతోందా, లేదంటే మేడం గారు స్వయం ఉపాధి కింద ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎంత నిఘా పెట్టినా, ఎంత క్లీన్గా వాచ్ చేస్తున్నా నగరంలో వస్తున్న డ్రగ్స్, వాటికి బానిసైన యువత ప్రాణాలకు మృత్యుపాసాలవుతున్నాయి. ఎంతోమంది యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నాయి. నిన్న సాయంత్రం మన నార్సింగ్ పిఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోని ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నార్సింగ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరుచుకున్నాం. దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక 48,000 to 50,000 వరకు ఉంది. దానిపై మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని ఒక యూనిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది. దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు హీరోకి ఈమెకి ఎలా పరిచయం తర్వాత మన డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటిది అదేమంటే కాల్ డాటా చూసి వెరిఫై చేసి చూస్తాం. ఎందుకంటే మనం అంటే ఆ లైన్లో మనకి ఇంతవరకే అంటే క్లియర్ మనకు ఇప్పుడు యూనిట్ రేట్ అదుపులోకి వస్తే కానీ తెలుస్తుంది. అదే 4 గ్రామ్స్ MDMA, ఒక సెల్ ఫోన్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తాం. ట్యాబ్ తీసుకుని ఇప్పుడు అనాలిసిస్ చేసి చెప్తాం మళ్ళీ ఫర్దర్గా. వీళ్ళు ఎక్కడ దొరికారు సార్? ఇక్కడే మన కోకపేట నార్సింగ్ శివర్లో. ఎక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆమె దగ్గర క్యారీ చేస్తుంది. అంటే 4 గ్రాముల చిన్న క్వాంటిటీ.